మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంకాలజిస్ట్ అనగానే చాలా వరకు అందరికీ ఒకటి, అమ్మో నాకు ఈ ప్రాబ్లం ఉందేమో అని డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకనంటే మనకి క్యాన్సర్ అనేది అది ఎంత పెద్ద డిసీజ్ అనేది అందరికీ తెలుసు. సో భయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. అందులో లేడీస్గా ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీన్ని ఎందుకు వస్తుంది అనేది తెలిసినప్పటికీ చాలా ఇబ్బందికరంగా ఉండే పదం కూడా అది. అండ్ వాటి లక్షణాలు తెలుసుకోవడానికి కొంతమందికి టైం పడుతుంది, తెలిసినప్పటికీ టైం పడుతూ ఉంటుంది. సో దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ సార్. మీరు చెప్పింది కరెక్ట్ అండి. మన భారతదేశంలో చూసుకుంటే ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. ఆల్మోస్ట్ ప్రతి 8 మందిలో ఒక స్త్రీ ఈ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బాధిన పడిన వారు అనమాట. సో ఇది మన భారతదేశంలో మరి ఇంకా కామన్. సో ఇది ఎందువల్ల వస్తుంది ఇది అని అంటే, యాజ్ నేమ్ సజెస్ట్, ఇది క్యాన్సర్ అనేది ఏంటి అంటే ఎక్కడన్నా నియంత్రణ లేకుండా క్యాన్సర్ కణాలు అది వృద్ధి చెందుతూ ఉంటే అది క్యాన్సర్ వస్తుంది. సో దీంట్లో డక్ట్స్ అని ఉంటాయి. డక్ట్స్లో ఈ క్యాన్సర్ అది మొదలై డక్టల్ సెల్ కార్సినోమా ఇస్ ద మోస్ట్ కామన్ వేరియంట్. ఎందువల్ల వస్తుంది ఇది అని అంటే జన్యుపరమైన కారణాలు అయితే ఉంటాయండి. కాకపోతే దోస్ అకౌంట్ ఫర్ ఓన్లీ 10 to 15% ఈ క్యాన్సర్స్. మెయిన్ జీన్స్ అంటే BRCA1, BRCA2 అని చెప్పి ఉంటాయి. ఒక స్త్రీకి BRCA1, BRCA జీన్ ఉంది అంటే వాళ్ళ పిల్లలకి ఇది రావడానికి 50% ఛాన్స్ ఉంటుంది. సో అది జన్యుపరమైన కారణాలు. జన్యుపరమైన కారణాలు కాకుండా మన వేరే కారణాలు కూడా ఉంటాయి. సో లైక్ ఏ స్త్రీ అన్న త్వరగా మెనార్కీ అంటారు. సో నెలసరి స్టార్ట్ అవటం త్వరగా, తక్కువ ఏజ్లో స్టార్ట్ అయిన, లేకపోతే మెనోపాజ్, ఈ నెలసరి ఆగిపోవటం బాగా డిలేడ్గా అయినా. సో ఇవన్నీ అప్పుడు ఏంటంటే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ పెరగటం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ రావచ్చు. అలాగే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ యూజువల్గా ఏంటి అంటే మనం చైల్డ్ బేర్ చేస్తున్నప్పుడు అనమాట, ఫీమేల్స్ చైల్డ్ బేర్ చేస్తున్నప్పుడు ఈస్ట్రోజన్ అనేది ఉండదు అప్పుడు. సో అలాగే చిల్డ్రన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా సో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగా ఇవి వచ్చే ఛాన్స్ అది ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈస్ట్రోజన్ మెడికేషన్స్ అవి తీసుకుంటారు. అవి బీట్ ఫర్ చైల్డ్ బేరింగ్ దానికోసం అన్న కొంతమంది చేసుకుంటారు, లేకపోతే సైకిల్స్ రెగ్యులేట్ చేయడానికి కూడా కొన్నిసార్లు తీసుకుంటారు. సో ఇవన్నీ ఏ మెడికేషన్ అన్నా రిస్క్, బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఈ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల ఇవి కూడా వచ్చే ఛాన్స్ అలా ఉంది. అలాగే ఒబేసిటీ, ఊబకాయం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి అందుకనే పాలిసిస్టిక్ కిడ్నీస్ ఇవన్నీ ఊబకాయం రిలేటెడ్. సో ఎక్కువ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఒకసారి రిస్క్ పెరిగింది అంటే నెక్స్ట్ లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఎలా ప్రజెంట్ అవుతాయి అన్నది తెలుసుకోవాలి. వ్యాధి లక్షణాలు మెయిన్ ఏంటి అంటే పెయిన్లెస్ లంప్ అండి. సో నొప్పి లేకుండా కంతి ఏమన్నా రొమ్ములో మనకి తెలుస్తుంది ఇది అని అంటే, సో అప్పుడు మనం అప్రమత్తం ఉండాలి. సో యూజువల్గా ఎవరికన్నా సాధారణంగా నొప్పి వస్తే మనం ఏంటి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. ఇదేంటి నొప్పి లేదు కదా, సరే అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో అలాగే నొప్పి లేని గడ్డలు యూజువల్గా ఇంకా ఎక్కువ ప్రమాదకరం ఉంటాయి. అది బ్రెస్ట్ వరకేనా సార్, బాడీలో ఎక్కడన్నా అండి. పెయిన్లెస్ ఈ క్యాన్సర్ అనేది ముందు స్టార్ట్ అయినప్పుడు నొప్పి లేకుండానే మొదలవుతుంది. సో నొప్పి లేకుండా ఏమన్నా గడ్డ ఉంది ఇది అంటే అప్పుడు మనం వెళ్ళి చూపించుకోవడం. నాట్ నెసెసరీలీ ప్రతిసారి క్యాన్సర్ అవుతుందనే లేదు, బట్ ముందు జాగ్రత్తగా చూసుకొని క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకున్నామండి అనుకోండి, కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఈ నొప్పి లేని గడ్డలు రొమ్ములో ఎక్కడన్నా వచ్చాయి ఇది అనుకో, అప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో రొమ్ములో కూడా కొన్ని క్యాన్సర్ కాని గడ్డలు కూడా నొప్పి లేని ఉంటాయి, ఫైబ్రాయిడ్నోమాస్ ఇవి అని. సో అవి అంటే ఏజ్ గ్రూప్ కొద్దిగా యూజువల్గా పర్టికులర్లీ యంగర్ ఏజ్ గ్రూప్ లో వస్తూ ఉంటాయి. ఎందుకు సార్ అంటే వాళ్ళలో ఎందుకు చూస్తాం? సో ఇవి కూడా మన బాడీ లక్షణం అండి. హార్మోన్స్ ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ లక్షణం ఇది. యూజువల్గా ఫైబ్రాయిడ్నోమాస్ అంటే యంగర్ ఏజ్ 20 అలా వచ్చాయి అనుకో, వాటంతటా అవి తగ్గిపోతాయి. అన్లెస్ అవి 5 సెంటీమీటర్లు అలాగా బాగా పెద్దగా ఉండి బాగా అంటే కాస్మెటికల్గా కొద్దిగా డిస్టార్షన్గా ఉన్నా, లేకపోతే దానివల్ల పెయిన్ వస్తున్నా కానీ మేము ఆపరేట్ చేయం. సో ఓన్లీ 30 years పైబడి అలాగే ఇంకా తగ్గకుండా అలాగే ఉంటున్నాయి, మొండిగా ఉంటున్నాయి ఇది అంటే అప్పుడు ఆపరేషన్ ఏమైనా సజెస్ట్ చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాటంతటా అవే సెటిల్ అయిపోతాయి. ఓకే. కమింగ్ టు బ్యాక్ టు క్యాన్సర్, అలా
నొప్పి లేని గడ్డలు ఏమన్నా ఉంటే దెన్ డాక్టర్. అలాగే నిప్పుల నుంచి రక్తం కానీ నీరు కానీ ఏమన్నా కారుతున్నాయి ఇది అంటే ఇది ఏ స్టేజ్ లో తెలుస్తుంది సార్? నిప్పుల నుంచి బ్లడ్ కానీ కొన్నిసార్లు ఏంటి అంటే చాలా చిన్న చిన్న గడ్డలతోటి ఓన్లీ నిప్పులతో నీళ్లతో ప్రెజెంట్ అవ్వచ్చు అండి. ఓకే. సో అప్పుడు ఏంటి ఇది అన్నది చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టు నాట్ ఎవ్రీ కేస్ వుడ్ బి క్యాన్సరస్ లీజన్, సో దే ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. సో అది రూల్ అవుట్ చేసుకొని ముందుకు వెళ్తాం. అండ్ స్కిన్ చేంజెస్ ఉంటాయి బ్రెస్ట్లో, అంటే కొద్దిగా సొట్టబడినప్పుడు లోపలికి వెళ్ళటం, లేకపోతే స్కిన్ మన బ్రెస్ట్ మీద స్కిన్ ఆరెంజ్ పీల్ అని అంటారు, ప్యూడియర్ ఆరెంజ్ అంటారు మా మెడికల్ టర్మ్స్లో, ఆరెంజ్ పీల్ లాగా అయిపోతుంది అనమాట. సో అలాగా ఆ స్కిన్ చేంజెస్ అవ్వటం, లేకపోతే ఆంపిట్లో చంకలో ఏమైనా గడ్డలు రావటం. సో అవి ఏంటంటే లింఫ్ నోడ్స్ అవి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆంపిట్లో గడ్డలు అవి వస్తాయి. ఇలా ఏమైనా వచ్చినప్పుడు మా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. సో అది డాక్టర్ని సంప్రదిస్తే అది నిజంగా క్యాన్సర్ గడ్డ లేకపోతే వేరే గడ్డ ఇది అన్నది ఆయన నిర్ధారించి, ఒకవేళ నిర్ధారణ అయితే దాన్ని బట్టి తదుపరి ట్రీట్మెంట్ అది ఉంటుంది. ఇది కాకుండా మా స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ మన భారతదేశంలో. సో అందుకని 40 ఏళ్ళు పైబడిన ప్రతి స్త్రీకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోండి అని అంటాం. సో దీనివల్ల ఏంటి అంటే కొన్నిసార్లు చేతికి తగలనటువంటి కూడా చిన్న చిన్న గడ్డలు కూడా గుర్తించగలిగే ఆస్కారం ఉంటుంది. సో అలా ఏమన్నా గడ్డలు గుర్తిస్తే అది మళ్ళీ అది దేనివల్ల అని చెప్పి ముందు నిర్ధారణ చేసి, ఒకవేళ క్యాన్సర్ అయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అది చేయొచ్చు. సో సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అది చేయించుకోవడం. అండ్ ప్రతి నెల ప్రతి స్త్రీ ఆమె రొమ్ము ఆమె ఒకసారి టచ్ చేసి పాల్పేట్ చేసుకొని ఏమన్నా గడ్డలు ఉన్నాయా ఇది అన్నది చూసుకోవడం. ఏమైనా అనుమానంగా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే ఒకసారి అది ఏంటి ఇది అన్నది చూసి క్యాన్సరా కాదా అన్నది రూల్ అవుట్ చేస్తారు. ఓకే సార్, చాలా చక్కగా నేను చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.